బార్లీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరిగించిన పాలు, ఉడికించి పెట్టుకున్న బార్లీ గింజలు, బార్లీ పిండి, పంచదార, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్, బాదం పౌడర్, తేనె, రోజ్ సిరప్. బార్లీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని మరలా వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బార్లీ గింజలను వేసి మరలా కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా మరిగించిన పాలలో బార్లీ పిండి, బాదం పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మిగిలిన బాదం పౌడర్ కూడా వేసేసి ఒక 2 స్పూన్స్ పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ఫ్రూట్స్ ముక్కల పైన కొద్దిగా తేనె, రోజ్ సిరప్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దాని మీద యాపిల్ ని కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిన బార్లీ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి చల్లార్చుకున్న తర్వాత ముందుగా యాపిల్ ముక్కల్ని వేసి తర్వాత కలిపి పెట్టుకున్న మిక్స్డ్ ఫ్రూట్ ముక్కలన్నిటిని వేసి బాగా కలిపి దానిపైన యాపిల్ ముక్కలు, మరికొన్ని ఫ్రూట్స్ ముక్కలు, రోజ్ సిరప్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బార్లీ ఫ్రూట్ సలాడ్ రెడీ.